హాయ్ అందరికీ, వెల్కమ్ టు జీవన్ రెడ్డి జోన్. లడ్డు అనగానే కలిగే గిలిగింత, కానీ ఇప్పుడు హెల్దీగా సజ్జ బేసన్ లడ్డు, ఆరోగ్యమే రుచి. మరి ఈ మైండ్ఫుల్ మిఠాయికి కావాల్సిన పదార్థాలేమో చూసేద్దామా? లెట్స్ గో. సజ్జపిండి 100 గ్రాములు, శనగపిండి 50 గ్రాములు, గోధుమ రవ్వ 50 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, బెల్లం పొడి 100 గ్రాములు, ఇలాచీ పొడి 1 టీ స్పూన్, బాదాం కాజు కట్ చేసి పెట్టుకున్నవి 20 గ్రాములు, మరియు పాలు తగినంత. మొదటిగా ప్యాన్లో నెయ్యి వేసి వేడి చేయండి. శనగపిండి మోస్తరు మంట మీద నెమ్మదిగా వేయించాలి. అద్భుతమైన అరోమా వస్తుందంటే చెప్పనవసరం లేదు. బంగారు రంగు వచ్చిన తర్వాత గ్యాస్లోంచి తీయండి. ఇలాగే సజ్జపిండి మరియు గోధుమ రవ్వ కూడా నెయ్యిలో విడివిడిగా వేయించాలి. వేయించిన సజ్జపిండి, శనగపిండి మరియు గోధుమ రవ్వని ఒక బౌల్లో మిక్స్ చేసుకోండి. మళ్ళీ ప్యాన్లో కాస్త నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న బాదాం కాజులను కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలి. మిక్స్ చేసుకున్న సజ్జపిండి, శనగపిండి మరియు గోధుమ రవ్వ మిశ్రమాన్ని ఈ బెల్లం నీళ్ళల్లో వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలాచీ పొడి మరియు వేయించి పెట్టుకున్న బాదాం మరియు కాజులను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. గోధుమ రవ్వ మెత్తబడటానికి సరిపడా పాలు పోసుకొని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారాక చేతికి కాస్త నెయ్యి రుద్దుకొని చిన్న చిన్న లడ్డూలుగా ఒత్తుకుంటే సజ్జ బేసన్ లడ్డు రెడీ. సాంప్రదాయంలో కొత్త స్పర్శ, హెల్దీగా మధురంగా సజ్జ బేసన్ లడ్డూతో మీ మనసుకి ఫుల్ ట్రీట్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.